పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓళ్ల మీద పడి బేభత్సం సృష్టిస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. పేదలు నిర్మించుకున్న మట్టి ఇళ్లు ఏనుగుల దాడిలో నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను నాశనం చేయడంతో పాటు అప్పు చేసి ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ బోర్లు యంత్రాలను గజరాజులు ధ్వంసం చేస్తున్నాయి. సమస్య వచ్చినప్పుడు అటవీ అధికారులు స్పందిస్తున్నా అది తాత్కాలిక ఊరడింపే అవుతుంది. సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం చూపించలేకపోతున్నారు. దీంతో మన్యం జిల్లాలో ప్రజల కష్టాలు తీర్చే నాథుడే లేని పరిస్థితి ఏర్పడింది. ఏనుగుల దాడిలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు బాధ కాదు, 2 రోజుల బాధ కాదు, 7 ఏళ్ల నుంచి పడుతున్న బాధ. ప్రాణాల మీద భరోసా ఉండదు. కష్టపడి పండించిన పంటలు ఏమైపోతాయో తెలియదు. అప్పులు చేసి ఏర్పాటు చేసుకున్న వేల రూపాయల వ్యవసాయ బోర్లు ఉంటాయో లేదో దేవుడికే తెలియాలి. పార్వతీపురం మన్యం జిల్లాలోని అనేక గ్రామాల్లో ఏనుగుల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలకు అద్దం పట్టే అంశాలివి. ముఖ్యంగా జిల్లా పరిధిలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాలకొండ ప్రాంతాల్లో గజరాజుల బీభత్సం అంతా ఇంతా కాదు. అటవీ ప్రాంతం మధ్యలో ఉండడమే ఇక్కడి వారికి శాపమైపోయింది. తమకు ఏకైక ఆధారమైన వ్యవసాయ భూముల మీద పడి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. సమీప అడవుల నుంచి మందలు మందలుగా వస్తూ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కనిపించిన వారిని వెంబడించి చంపుతున్నాయి. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లాలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం గజరాజుల బీభత్సం ఎంత తీవ్రంగా ఉందో చాటి చెబుతోంది. జిల్లాలో ఏనుగుల హల్చల్ అప్పుడప్పుడు అని కాకుండా నిరంతరం కొనసాగుతోంది. ఎప్పుడు ఏ మంద ఎక్కడ్నుంచి వచ్చి దాడి చేస్తుందో అని ఇక్కడి గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు సాలూరు, మక్కువ, జియ్యమ్మ వలస మండలాల పరిధిలో ఏనుగుల గుంపులు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. మక్కువ, సాలూరు మండలాల పరిధిలో మక్కువ, మార్కొండపుట్టి, పెదగైసీల పరిసర ప్రాంతాల్లోని పామాయిలు తోటల్లో ఏనుగుల గుంపులు సంచరిస్తున్నాయి. జియ్యమ్మ వలస మండల పరిధిలోని చినబొందిడి ప్రాంతంలో పంట పొలాల్లో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. దీంతో స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో అటవీశాఖ సిబ్బంది ఏనుగులను అడవిలోకి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. మాకు 2 రోజుల నుంచి ఈ గుంపు ఏనుగులు అన్న 8 ఏనుగులు వచ్చినాయి అండి. మా అరటి తోటలో, పామాయిల తోటలో మోటార్లు, డ్రిప్ తాలూకా వాల్స్ అన్నీ బీభత్సం చేసినాయి. రాత్రి పగలు నిద్ర లేకుండా రాత్రిపూట ఊర్లోకి వచ్చేసినాయి. రాత్రి ఊరు ప్రజలందరూ కాపలా కాశారు. అలాగే ఫారెస్ట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించారు. ఏమాత్రం అవి ఈ ఊరు నుంచి విడిచిపెట్టి వెళ్తలేదు. కానీ చిన్నపిల్లలు, వృద్ధులు ఉండడం వల్ల పెద్దోళ్ళు అయితే కొంచెం వయసులో ఉన్న అయితే అటు ఇటు పరిగెడతారు. ఈ అందరూ పొలాలు వ్యవసాయం చేసుకునేవారు కాబట్టి వీటిని తక్షణకర్తంగా ఏదో మార్గం చూపించి చెయ్యాలని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలందరం కూడా భయాందోళనతో చెందుతున్నామండి. పగలైతే పర్లేదు, అవి ఇటు సంచరిస్తున్నాయి అనేది గుర్తించి వాటి వైపు వెళ్లకుండా ఉంటాము. రాత్రి కావడం వల్ల అవి ఇటుపక్క వెళ్తూనే ఇటుపక్క సంచరిస్తున్నాయి అనేది తెలియక గ్రామ ప్రజలందరం కూడా భయాందోళనతో కలిగి పడుకోవడం జరుగుతుంది. ఫారెస్ట్ అధికారులు, ఆఫీసర్లు ఉన్నప్పటికీ కూడాను అవి జంతువులు కావడం వలన భయంతో మేము ఉంటున్నాము. దయచేసి మా గ్రామ ప్రజల్ని, మా ఏరియా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పై అధికారులు తగిన చర్యలు తీసుకుని వీటిని తొలగించే బాధ్యత తీసుకుంటారని మేము కోరుకుంటున్నామండి. ఏనుగుల దాడుల్లో జిల్లా వ్యాప్తంగా మరణించిన 12 మందిలో ఎక్కువ మంది కొమరాడ మండలంలోనే ఉన్నారు. ఈ మండల పరిధిలో ఇప్పటివరకు 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏనుగుల దాడుల్లో 10ల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అటవీ ప్రాంతంలో పేదలు, గిరిజనులే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వారు మట్టి ఇళ్లనే అధికంగా నిర్మించుకున్నారు. గోడలు బలహీనంగా ఉండడంతో ఏనుగుల దాడుల్లో ఆ ఇళ్లు సులభంగా కూలిపోతున్నాయి. ఇక గజరాజులు వేలాది ఎకరాల పంటను నాశనం చేశాయి. అప్పు చేసి కొని ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ యంత్రాలు, బోర్లను ధ్వంసం చేస్తున్నాయి.
దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటి వరకు ఏనుగుల వల్ల 3 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని అధికారుల అంచనా. ఏనుగుల హల్చల్ ప్రాంతాలతో సంబంధం లేదు అన్నట్లుగా మారింది. కొండ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ అవి అలజడి సృష్టిస్తున్నాయి. ఏనుగుల దాడుల విషయంలో అటవీ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామస్తులకు భరోసా కల్పిస్తున్నా పూర్తిస్థాయి పరిష్కారం మాత్రం చూపడం లేదు. ఏనుగుల దాడుల నుంచి తమ ప్రాణాలను, పంట పొలాలను రక్షించాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. నిన్నటి నుంచి మోటార్లు తిరగట్లేదు, మోటార్లు పీకేసినాయండి, వాళ్ళు మొత్తం ఎరగొట్టేసినాయండి. రాత్రి అంతా కరెంట్ లేదు, అందరూ కాపలా కాసుకే కూర్చున్నామండి మేము. అవి ఊరు వదిలి వెళ్ళట్లేదండి. శుభ్రంగా ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా బాగానే సహకరించారు నిన్న అంతాను. రాత్రి వర్షం వల్ల అవి ఎక్కడ పడుకున్నాయి కూడా మాకైతే వైనం లేదు, ఎవరు నిద్రపోలేదండి. అందరూ కాపలా కాసుకుని కూర్చున్నాం. ఇప్పుడు మళ్ళీ మా తోట ఎంపికే వెళ్ళినాయండి అవి పైకి, అక్కడే పడుకుని ఉన్నాయి. వాటిని ఏదో రకంగా మాకు ఇక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం చేయండి. మాకు భయందోళంగా ఉంది, పిల్లలతోటి పెద్దోళ్ళు ముసలోళ్ళతోటి గట్టా ఉన్నాం. ఒంటరిగా ఉంటున్నామండి తోటల్లో ఇల్లు. రాత్రి కరెంట్ లేదు, మొన్న నైట్ కరెంట్ లేదండి. ఈ చీకట్లో ఏటి నుంచి ఏది వస్తుందో తెలియట్లేదు. గుంపుల కింద వచ్చేసి రాత్రి ఊళ్ళోకి వచ్చినాయండి. ముందు ఆ ఊళ్ళో నుంచి తోటలోకి కొట్టారు, ఆ తోటలో నుంచి ఎటు వెళ్ళినా కూడా పోయిన లేదు. తెల్లవారులు అవి నెతుక్కుంటూనే ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సమస్య 7 ఏళ్ల నుంచి ఉంది. అంతకు ముందు వరకు సరిహద్దుల్లోని ఒడిశాలో ఉండే ఏనుగుల గుంపులు జిల్లాల్లోకి ప్రవేశించాయి. ఇక్కడ వాటికి తాగునీటితో పాటు ఆహారం సమృద్ధిగా లభిస్తూ ఉండడంతో ఈ ప్రాంతంలోనే తిష్టవేశాయి. ఏనుగుల వల్ల తాము పడుతున్న కష్టాలను బాధిత గిరిజనులు, ప్రజలు కలిసి గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల వద్ద ఏకరువు పెట్టారు. తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. అయినా ఫలితం రాలేదు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్న దొరలు ఏనుగుల సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలమయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా అయ్యా మాకు పంట నష్టం జరుగుతుంది, మరణాలు జరుగుతున్నాయి, ఇప్పుడు వరకు 12 మంది వరకు మరణించారు, దీనికి సకాలంలో మా పంట రావట్లేదు, ఈ ఏనుగులు తరలించండి అని చెప్తే గత ప్రభుత్వంలో ఏమాత్రం కూడా పట్టించుకుని పాపాన పోలేదు. అదే కొరప నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం చేశారు, అదే సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం చేశారు. వాళ్ళ దృష్టికి ఒక గిరిజన నాయకులుగా ప్రజలందరం కూడా సమస్యలు తీసుకెళ్లేటప్పుడు కూడా ఆ 5 సంవత్సరాలు ఏమాత్రం కూడా నిమ్మక నీరెత్తిలాగా ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వంలో కూడా మేము డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ ఏనుగుల గుంపు ఏ విధంగా అయితే రైతుల్ని నష్టపరుస్తుందో అది అన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే పక్క రాష్ట్రం నుండి తీసుకొచ్చిన కుంకి ఏనుగులు తీసుకొచ్చి వీటిని మేము తరలించుతాం, వాటి ద్వారా వీటిని తరలిస్తామని చెప్పేసి కూడా మొన్న ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి ఉన్నది. కాబట్టి ఈ హామీని ఈ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకొని అక్కడ ఉన్న ప్రజలు కాపాడుతుందనే నమ్మకంతోనే మీ ద్వారా, మీడియా ద్వారా అధికారుల్ని మరి ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. ఏనుగుల దాడుల నుంచి ప్రజలతో పాటు వారి ఆస్తికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో పార్వతీపురం సమీపంలోని సాలూరు రేంజ్ పరిధి జంతికొండ వద్ద ఏనుగుల జోన్ ఏర్పాటుకు 2018 డిసెంబర్లో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదన ఆ తర్వాత అటకెక్కింది. 2024లో జోగంపేట వద్ద గజరాజుల సంరక్షణ ప్రాంతానికి సన్నాహాలు చేసినా కార్యరూపం దాల్చలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల దాడుల నుంచి రక్షణ విషయంలో ఒక విషయం మాత్రం స్థానిక ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. జిల్లాలోని సీతానగరం మండలం గుచ్చుమి రిజర్వ్ అటవీ ప్రాంతంలో 150 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక సంరక్షణ కేంద్రం పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో దీన్ని ప్రారంభించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది 2.5 కోట్ల రూపాయలతో 1100 ఎకరాల్లో ఈ కేంద్రం పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక కొండ చుట్టూ 5 కిలోమీటర్ల మేర కందకం తవ్వకంతో పనులు ప్రారంభించారు. కుంకి ఏనుగుల సంరక్షణ కోసం ఒక షెడ్డు, అటవీ గుంపులోని మగ ఏనుగులను మచ్చిక చేసుకునేందుకు 2 క్రాల్స్ నిర్మించారు. ఆడ ఏనుగుల సంరక్షణ కోసం మరో 2 షెడ్లు, వాటి స్నానానికి నీటి తొట్టెలు, కుంకి ఏనుగుల మావటీల నివాసం, పశువైద్య సిబ్బంది కోసం వేర్వేరుగా గదులను నిర్మించారు. గుచ్చుమి తాత్కాలిక సంరక్షణ కేంద్రంలో ఏనుగులకు ఆహారాన్ని తయారు చేసేందుకు కిచెన్ షెడ్డు, 125 ఎకరాల్లో జామ, దానిమ్మ, మద్దె, ఏగిసాతో పాటు పలు పండ్ల జాతుల మొక్కల పెంపకం చేపట్టారు.
దీని ఏర్పాటుతో ఉపాధి కోల్పోయిన గిరిజనుల రైతులకు పని కల్పించేందుకు నర్సరీని ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఈ కేంద్రం ముఖద్వార ఎడమవైపున సందర్శన కోసం వచ్చే అధికారుల ఆతిథ్యం కోసం కలపతోనే విశ్రాంతి గదిని నిర్మించారు. సంరక్షణ కేంద్రం నుంచి ఏనుగులు బయటకు వెళ్లకుండా సోలార్ కంచెను ఏర్పాటు చేశారు. కంచె దాటితే కందకం అడ్డుగా నిలుస్తుంది. ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని త్వరగా ప్రారంభించాలని, గజరాజుల సమస్య నుంచి తమకు శాశ్వత విముక్తి ప్రసాదించాలని పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు.